రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుంచి ఈ జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్డ్ వెంచర్స్ మరియు బ్లాక్ స్టోన్ సంస్థల కన్సార్టియం సంయుక్తంగా కొనుగోలు చేసింది. ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ జట్లకు సంబంధించి 100% వాటాను సుమారు 16,600 కోట్ల భారీ ధరకు దక్కించుకోవడం విశేషం. ఈ కొత్త కూటమికి ఆదిత్య బిర్లా గ్రూప్ డైరెక్టర్ ఆర్యమన్ విక్రమ్ బిర్లా చైర్మన్గా, సత్యన్ గజ్వానీ వైస్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఈ కొనుగోలు ప్రక్రియ బీసీసీఐ నిబంధనల ప్రకారం జరుగుతుందని, ఆర్సీబీకి ఉన్న అపారమైన క్రేజ్ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తామని కుమార్ మంగళం బిర్లా మరియు సత్యన్ గజ్వానీ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కూడా ఇటీవల యాజమాన్యాన్ని మార్చుకుంది. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని బృందం ఈ జట్టును దాదాపు 15,000 కోట్లకు సొంతం చేసుకుంది. అప్పట్లో ఇది రికార్డు ధర అయినప్పటికీ తాజా ఆర్సీబీ ఒప్పందం ఆ విలువను అధిగమించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన లావాదేవీగా నిలిచింది. దీంతో 2026 ఐపీఎల్ సీజన్ నాటికి ఆర్సీబీ సరికొత్త వ్యూహాలతో కొత్త మేనేజ్మెంట్ పర్యవేక్షణలో బరిలోకి దిగనుంది. ఈ మార్పులు ఫ్రాంచైజీ భవిష్యత్తును మరియు అభిమానుల అంచనాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో చూడాలి.